చూడండి, చాలామంది అందరు షేప్ నీట్గా రావట్లేదు, కుదరట్లేదు, సైడ్కి వెళ్తుంది అంటున్నారు. ఇప్పుడు నేను చెప్పే మెజర్మెంట్లో కానీ చూస్తే మీకు షేప్ అనేది చాలా పర్ఫెక్ట్గా వచ్చింది. చూడండి, వాళ్ళ ఆది బ్లౌజు ఎక్కడికి ఉందో చూసుకోవాలి. ముందు రెండు మనకు ఆ డాట్ అనేది టప్స్ పెడతాం కాబట్టి 3 ఇంచులు, దాన్ని బట్టి 5 ఇంచులకి మనకు మార్కింగ్ చేసుకోవాలి. 5 ఇంచులకి వాళ్ళకి 2 ఇంచులు ఇక్కడ వీల్ డాట్ ఎంతవరకు ఉందో అంతవరకు చూసుకోవాలి. 2 ఇంచులు చూడండి, 2 ఇంచుల వరకు 2 ఇంచులకి డాట్ చేసుకోవాలి. ఇందాక 5 ఇంచుల వరకు పెట్టుకున్నాం కదా, వాటికి మిడిల్కి ఒక డాట్ అనేది చేసుకోవాలి. ఈ డాట్స్కి మనం గుర్తు కోసం చిన్న టప్స్ అనేది పెట్టుకోవాలి. నేను ఆల్రెడీ పెట్టేశాను, మీకు చూపించాలి కాబట్టి. చూసారు కదండి, దీన్ని ఇప్పుడు స్టిచ్ చేసి చూపిస్తాను మీకు. టప్స్కి ఎంత పొడవు అనేది మీకు అర్థం కాకపోతే టేప్ చూసుకొని 3 ఇంచులకు అనేది చూసుకొని డాట్ చేసుకుంటే చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. దానికి మిడిల్లోకి సెంటర్ చేసుకొని కొంచెం కిందకి ఒక డాట్ అనేది వేసుకోవాలి. అదేవిధంగా సెంటర్ పాయింట్ మిడిల్ది స్టార్టింగ్ మెయిన్ది చూసి షేప్ అనేది చూసారా స్ట్రైట్గా వస్తుంది కదా, దాన్ని పెట్టుకొని ఎక్కడి వరకు అనేది వేసుకొని చూస్తే చాలా పర్ఫెక్ట్గా షేప్ అనేది చాలా నీట్గా వచ్చింది. చూసారు కదండి. ఓకే, థ్యాంక్ యూ.